హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ అయితే నేను వచ్చేసి చపాతీలోకి ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. వచ్చేసి బఠానీ ఆలు చేస్తున్నానండి చపాతీలోకి. ఫస్ట్ అయితే వచ్చేసి బఠానీ ఆలు నూనెలో వేయించుకోవాలండి, లేదు అంటే ఉడికించుకోవచ్చు. ఇక్కడ మాకు హైదరాబాద్లో ఆలు మంచిగా వేగదు అని చెప్పేసి ఉడికించి వేయిస్తాను. మీకు ఇష్టం ఉంటే ఉడికించుకొైనా చేసుకోవచ్చు, వేయించుకునైనా చేసుకోవచ్చు. ఇవి ఉడికించేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఒక 3 ఆలు తీసుకున్నాను. కొంచెం ఫ్రెష్ బఠానీ దొరుకుతాయి కదా మనకి, అవి తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, టొమాటోలు 3, మిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క తీసుకున్నాను. ఇందులోకి అయితే వచ్చేసి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలండి వచ్చేసి ఇవి కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం పెరుగు కూడా కావాలండి మనకి. వచ్చేసి ఇవి చేస్తే చపాతీలోకి కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడైతే వచ్చేసి బాండ్లీలో నూనె వేసేసుకున్నాను. ఈ కర్రీ కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, మీరేం భయపడాల్సిన పని లేదు. అది మనం పెరిగేసేస్తాం కాబట్టి ఆ పెరుగు ఉడకటం కోసమని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ముందే చెప్తున్నాను. ఇదైతే వచ్చేసి సోంపు అండి. మనం హోటల్స్కి వెళ్తే మనకి ఇస్తాడు కదా, బిల్ అయిన తర్వాత లాస్ట్లో ఇస్తాడు కదా అండి సోంపు. ఇది కూడా వచ్చేసి మనము నువ్వులుగా, ధనియాలు, జీలకర్ర, సాజీరా, ఏవో వేసేస్తారు కదా, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం నూనెలో వేసి వేయించేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఈ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ అనేది. ఇదిగోండి వేసేసుకున్నాను. ఫస్ట్ ఇవి కొంచెం చిటపట్లాడాలండి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మనము వేసేసుకున్నాము. మీ దగ్గర మిరియాలు ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది, చివరిలో వేస్తాను. ఇవి కూడా వేసి వేయించేసుకోవాలి. ఫస్ట్ ఇవ్వండి వేసేసాను. వచ్చేసి నేను దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో వేసి వేయించేసుకున్నాము. ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. మీ దగ్గర వెల్లుల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోండి. ఇదిగోండి ఫస్ట్ ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక టొమాటో వేస్తాను. ఇవి ఒక 3-4 మినిట్స్ వేగాలండి. ఇదిగోండి ఇప్పుడైతే టొమాటోలు కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గేలోపు మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి అట్లానే మసాలా ఏమన్నా ఉంటే సరే అండి, లేకపోతే ఈలోపు ప్రిపేర్ చేసుకోవాలి. నా దగ్గర ధనియాల పొడి ఉంది, జీలకర్ర పొడి లేదు. ఇప్పుడు నేను జీలకర్ర పొడి చేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా. అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు ఇవన్నీ కూడాను. ఇదిగోండి ఈలోపు వచ్చేసి జీలకర్ర పొడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు ఇవి కూడా వేసుకున్నాం కదా. ఇదిగోండి ఇదైతే వచ్చేసి వేయించేసి మిక్సీ గిన్నెలో పెట్టుకున్నా. కొంచెం చల్లారాలండి, టైం పడుతుంది. జీలకర్ర పొడి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను పక్కకి. కొంచెం చల్లారంగానే మిక్సీ పట్టేసుకోవాలి. ఈలో పెరుగు తీసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు తీసుకొని అది గిల్ల కొట్టి రెడీగా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఈలోపు వచ్చేసి 1 కప్పు అంత పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని ఇట్లా గిల్ల కొట్టేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఈ పెరుగులోనే మనకి ఆ జీలకర్ర, ధనియాలు, మసాలా పౌడరు అవన్నీ కూడా ఉడికితే నూనె పైకి తేలాక అప్పుడు ఇవి వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీ దగ్గర వెల్లుల్లిపాయలు ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. అట్లానే ఆమ్చూర్ పౌడర్ కానీ మెంతాకు పౌడర్ అంటారండి, అది కూడా వేసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదో స్కిప్ చేసేసాను. ఇదిగోండి ఈ ప్యూరీ అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాను. నా దగ్గర వెల్లుల్లిపాయలు ఏమో స్కిప్ చేశాను, మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. వచ్చేసి అదే బాండ్లీలో నేను నూనె కూడా వేసేసుకున్నాను. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. కొంచెం నూనె కాగంగానే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే అవి వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను. వచ్చేసి జీలకర్ర పొడి అంతా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. మనము హైలో పెడితే మసాలా అంతా అడుగంటిపోతుంది కదా. ఇదిగోండి జీలకర్ర పొడి అను పసుపు వేసాను కదా. ఉప్పు కూడా వేసుకోవాలి, ఉప్పు, కారము, ధనియాల పొడి. ఇదిగోండి ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ అయితే వచ్చేసి కారము, ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి, రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కారం అయితే 2 స్పూన్లు వేసుకోవాలండి. వచ్చేసి మీ దగ్గర మసాలా పౌడర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా వేసేసాను కదా, సిమ్లో పెట్టేసుకున్నాను. వచ్చేసి
సిమ్లో పెట్టే వేయించేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హైలో పెట్టేసామంటే మసాలా అంతా అడుగంటేస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్నాం కదా అండి, వచ్చేసి టొమాటో, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇక అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలావి ఆ గ్రేవీ అంతా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత పెరిగేసుకోవాలి. ఇదిగోండి గ్రేవీ అంతా కూడా వేసేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి మొత్తం గ్రేవీ అంతా వేసేసుకున్నాను, చూస్తున్నారా. ఇప్పుడు ఇది మనం పెరుగు కూడా గిలకొట్టి పెట్టేసుకున్నాం కదా, ఆ పెరుగు కూడా ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారా, పెరుగు కూడా వేసేస్తున్నాను. ఇది మనకి జీరా రైస్ కానీ, బిర్యానీ కానీ, పన్నీర్ వంకాయ కాకుండా ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకంతా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది, అదేనండి మనకి సిగ్నల్ ఉడికినట్టుగా మసాలా మొత్తము. ఇదిగోండి ఇప్పుడైతే ఈ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా మసాలాలో, చూస్తున్నారా. ఇదంతా కూడా దగ్గర పడాలండి. దగ్గర పడ్డాక అప్పుడు ఉడికించుకున్నటువంటి బఠానీ, ఆలు కూడా ఇందులో వేసేసుకుంటే మనకి మొత్తము రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గర పడాలండి ఇది. ఇక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. లోపు వచ్చేసి ఇందులో ఉన్న వాటర్ కూడా వంపేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ వాటర్ పోసాం కదా, మరీ పల్చగా అయిపోతుంది. ఇట్లా ఒక 10 మినిట్స్ దాకా ఉడికింది అంటే మనకు ఆయిల్ మాత్రం పైకి తేలుతుంది కదా. ఇదిగోండి కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి. ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టాలి కదండి. ఇదిగోండి ఉడికించుకున్నటువంటి బఠానీ, ఆలు కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇది కొంచెం జ్యూసీగా చపాతీలోకి, పూరీలోకి కూడా బాగుంటుంది. జీరా రైస్కి కొంచెం దగ్గర పడ్డాక చెప్పాను కదండి, కొంచెం మీ దగ్గర ఏమన్నా మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకోండి. అయిపోయిన తర్వాత మనం దించేసుకొని చపాతీలోకి, జీరా రైస్లోకి, బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నేను 3 ఆలు తీసుకున్నాను, బఠానీ తీసుకున్నాను. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో మీరు ఇక్కడే చూసుకోవాలండి. చూసుకుంటే ఏమన్నా తక్కువైతే ఇందులో వేసేస్తే కొంచెం. కూర ఉడికేలోపు చపాతీ పిండి కలుపుకొని చపాతీలు కూడా చేసి చూపిస్తా అండి మీకైతే. వచ్చేసి ఇదిగోండి దగ్గర పడుతుంది మనకి కొంచెం. ఇదిగోండి యమ్మీ టేస్టీ బఠానీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, జీరాలోకి, ఏ రైస్కైనా యూస్ఫుల్ వీడియో అండి. ఇదిగోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి ఓకేనా. నేను ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే. ఎంతో టేస్టీగా ఉండేటువంటి బఠానీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. వచ్చేసి కొత్తిమీర, మీ దగ్గర మెంతాకు పౌడర్, ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకోండి. చపాతీలోకి చాలా బాగుంటుంది, వైట్ రైస్కి కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ట్రై చేసి. నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటాయి వీడియోస్, అవి మంచి వీడియోస్ ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్. వచ్చేసి మీకు ఆయిల్ అట్లా కనిపిస్తుంది కానీ ఆయిల్ ఏం లేదండి, చాలా బాగుంది కర్రీ. వచ్చేసి చూస్తున్నారా, మనకి జ్యూసీగా ఉంటేనే చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి, చపాతీలోకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.